ఆశ్రయించువారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదకువారి ఎడల ఆయన దయచూపువాడు. ఈ వాక్యంలో మనకు 3 గొప్ప సత్యాలు కనిపిస్తాయి. అవేంటో చూద్దాం. 1. యెహోవా దయాళుడు. ఈ మాట ఆయన అపారమైన దయ కలిగినవాడు అని తెలియజేస్తుంది. మనకున్న పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా సరే, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే, ఎలోహిం స్వభావం మారదు. ఎందుకంటే ఆయన దయ కలిగినవాడు. మనం పడుతున్న బాధలు, కష్టాలు ఆయనకు తెలియవు అని కాదు, ఆయనకు అన్నీ తెలుసు. మన కన్నీళ్లను, మన బాధలను, మన అవసరాలను అన్నీ చూస్తాడు. మన కష్టకాలంలో కూడా ఆయన అపారమైన కృప మనకు అందుబాటులో ఉంటుంది. 2. తన్ను ఆశ్రయించువారి ఎడల అనే మాటను చూస్తాం. ఆయనను ఆశ్రయించడమంటే మన బలాన్ని కాకుండా ఎలోహింపైనే నమ్మకం పెట్టుకోవడం. మనకు మార్గం కనిపించనప్పుడు అదోనై వారు నన్ను నడిపిస్తాడు అని ఆయనపై ఆధారపడటం. 3. తన్ను వెదకువారి ఎడల అని చదువుతాం. ఎలోహింని వెదకడమంటే కేవలం సమస్య, బాధ, కష్టం వచ్చినప్పుడు ప్రార్థించడం మాత్రమే కాదు, ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలని, ఆయన సన్నిధిని కోరుకోవాలని ప్రయత్నించడం. విలాపవాక్యములు 3:25 వాక్యము మన జీవితాలకి ఒక చక్కని సందేశం కూడా ఇస్తుంది. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈరోజు నీ పరిస్థితి ఎంత కఠినంగా ఉన్నా సరే ఎలోహింని ఆశ్రయించు, ఆయనను వెదకు. ఆలస్యమనిపించినా సరే ఎలోహిం దయ తగ్గలేదు. నిశ్శబ్దంగా ఉన్నా ఆయన నిన్ను ఎన్నడూ విడిచిపెట్టలేదు. ఎలోహింని ఆశ్రయించేవారిని ఆయన ఖచ్చితంగా కాపాడతాడు. ఆయనను వెదికేవారిపై ఆయన దయ చూపిస్తాడు. పరమతండ్రి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమీన్.